ధన్యవాదాలు అధ్యక్ష. నేను నిజంగా ముఖ్యమంత్రి గారి ఇచ్చిన స్పీచ్ చూసి నిజంగా స్టన్ అయినాను అధ్యక్ష. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో నేను సుమారుగా 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పాపులేషన్ పెంచడంలోనే 24 అవర్స్ దాంట్లోనే ఉన్నాను. ఇంతవరకు ఐవీఎఫ్లో 80,000 మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాను. ఎంతమంది ఉన్నారు పిల్లలు సొంతంగా? అదే విధంగా నా హైయెస్ట్ రికార్డు అసలు మీకు ఎంతమంది ఉన్నారు? నాకు 2 ఉన్నారు అధ్యక్ష. 2 కూడా మెడిసిన్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి ఫైనల్ ఇయర్ మెడిసిన్, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మెయిన్ గా నేను 70 సంవత్సరాల ఒక ఏజ్డ్ కపుల్ కూడా పీరియడ్స్ ఆగిపోతే కూడా ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో ట్రిప్లెట్ పుట్టించాను అధ్యక్ష. ఇది నా హైయెస్ట్ రికార్డు. అంటే నేను మాట్లాడడం పెద్ద విషయం కాదు అధ్యక్ష, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి విషయం కూడా సీరియస్గా చెప్పాలంటే ఒక్కటి కూడా చాలా డీప్గా వెళ్ళే విషయాలు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఎప్పుడు విజనరీ లీడర్ కాబట్టి చాలా దూరదృష్టిలో ఆలోచిస్తారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అధ్యక్ష. జపాన్లో 0.9కు ఒరిజినల్ రిపోర్ట్ చూస్తే 0.9కి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నారు, పిల్లల పైన సీరియస్గా లేదు, గవర్నమెంట్ కూడా దీనిపైన పెద్దగా సీరియస్గా దృష్టి సాధించడం లేదు. ఇలాగే వెళితే మనుగడ జీరో అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా జూలో అనిమల్స్ని పెట్టుకొని మన పిల్లలకి ఇది సింహం ఇది పులి అని చూపిస్తున్నామో, ఫ్యూచర్లో కూడా ఇలా తగ్గిపోతుంటే జపానీస్ ఇలా ఉన్నారు అని చెప్పి జూలో పెట్టుకొని చూపించే అంత దారుణ స్థితికి దిగజారడానికి కూడా ఛాన్స్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా యూరోపియన్ దేశాల్లో చాలా దేశాల్లో సీఎం గారు చెప్పారు, ఇటలీలో కూడా డ్రాస్టిక్గా తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని రష్యాలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఇండియన్స్కి వీసా ఫ్రీగా ఇచ్చి మీరు ఇక్కడికి రండి, ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి జనాభా పెంచండి అనే స్థితికి వాళ్ళు ఇండియన్స్కి వీసా కూడా ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ అని చెప్పి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి దానికి ఒక మంత్రిని పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వ్యాసెక్టమీ జరుగుతుంది అంటే పిల్లలు పుట్టొద్దని, అదేవిధంగా ట్యూబెక్టమీ జరుగుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబెక్టమీ జరిగిన వాళ్ళు కూడా ట్యూబెక్టమీ రివర్స్ చేయొచ్చు, మళ్ళీ ట్యూబ్ని ఒకటి చేసి వాళ్ళు న్యాచురల్గా పాపులేషన్ పెంచడానికి మనం వాళ్ళని ఈ సర్జరీ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా మేల్ వచ్చి పిల్లలు వద్దని చెప్పి వ్యాసెక్టమీ చేస్తే వ్యాసెక్టమీని కూడా రివర్స్ చేయొచ్చు అధ్యక్ష. రివర్స్ చేసి మళ్ళీ న్యాచురల్గా పుట్టేదానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది అధ్యక్ష. అదేవిధంగా సీఎం గారు చెప్పారు, పీపీపీ మోడల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐవీఎఫ్ పెడితే బాగుంటుంది, దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా సంతోషకరం. ఎంతోమంది లక్షల మంది పిల్లలు లేకుండా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మనం రీసెంట్గా ఏఆర్టీ యాక్ట్ అని చెప్పి ఒకటి పెట్టి 50 సంవత్సరాల పైన వెళ్ళిందంటే, రీసెంట్గా ఏఆర్టీ 2022లో 50 ఇయర్స్ పైన వెళ్ళిందంటే మీరు పిల్లలు పుట్టించుకునే అర్హత లేదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి రీసెంట్గా వాళ్ళని ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా చేసింది అధ్యక్ష. అదేవిధంగా మేల్కి వచ్చి 55, ఫిమేల్కి వచ్చి 50 అధ్యక్ష. దీన్ని కూడా మనం కొద్దిగా రిలాక్సేషన్ చేస్తే, ఆరోగ్యంగా ఉంటే ఈవెన్ 60 ఇయర్స్ కూడా పుట్టించుకోవని మనం దాని యాక్ట్ని కానీ కొద్దిగా మాడిఫై చేసుకుంటే ఎన్నో వేల మంది వచ్చి పిల్లలు పుట్టించుకునే ఆస్కారం ఉందని చెప్పి సీఎం గారు చెప్తున్నాను. దాని గురించి నేను డీటెయిల్గా ఏఆర్టీ యాక్ట్ గురించి కూడా సీఎం గారికి ఒక రిక్వెస్ట్ పెడతాను అధ్యక్ష. సో ఇదే విధంగా చూసారంటే సి సెక్షన్ చెప్పారు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో సి సెక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. దీనిపైన కూడా మనం కఠినంగా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇదే కాకుండా కొంత స్కాన్ సెంటర్లో స్కాన్ చేసి ఇది అబ్బాయి అమ్మాయి అని కనుక్కొని ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అమ్మాయి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబార్షన్ చేస్తున్నారు. దీనిపైన కూడా మనం ప్రత్యేక దృష్టి చేస్తే మనకు ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అంటాం. అంటే ఒక అబ్బాయి ఉంటే ఒక అమ్మాయి ఉండాలి, 50-50 ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. కాబట్టి దీన్ని మనం కఠినంగా చర్య తీసుకుంటే ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి సీఎం గారికి నేను చెప్తున్నాను అధ్యక్ష. సో ఐవీఎఫ్ అనేది ఒక గేమ్ చేంజర్. పిల్లలు లేదంటే ఖచ్చితంగా, ఎందుకంటే రీసెంట్గా చూసారంటే క్యాన్సర్ ప్లస్ ఇన్ఫర్టిలిటీ ఈక్వల్గా దూసుకెళ్తుంది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా క్యాన్సర్ లేదంటే పిల్లలు లేదు.
ఒకప్పుడు పిల్లలు లేదనేది ఎప్పుడో రేర్గా చూసేవాళ్ళం. Conclude చేయండి ఇప్పుడు చాలా మందికి ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఐబీఎఫ్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ చీఫ్ విప్ గారు. థ్యాంక్ యూ అచ్చా, ధన్యవాదాలు అచ్చా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష.